హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు తెలిసిందే స్పిరిట్ మూవీ నుంచి సందీప్ రెడ్డి వంగ విలన్గా యాక్ట్ చేస్తున్న వివేక్ ఓబ్రాయ్ ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారు. వేరే లెవెల్ ఉందని చెప్పచ్చు. సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్ అవుతుంది. కానీ ప్రభాస్ గారు ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే అప్పట్లో కొరియన్ యాక్టర్ అయిన డాంగ్లీ గారు ప్రభాస్ అన్న సలార్ మూవీస్ సంబంధించి పోస్టర్ని అయితే స్టోరీ పెట్టారు. స్పిరిట్ మూవీలో ఈయన యాక్ట్ చేస్తున్నాడు విలన్ కానీ చాలా రోజుల నుంచి సర్క్యులేట్ అవుతుంది భయ్య. ఈయననే విలన్గా యాక్ట్ చేస్తున్నాడు అన్నారు. కానీ టీజర్లో వచ్చేసి వివేక్ ఓబ్రాయ్ పేరు కూడా మెన్షన్ చేశాడు. అండ్ ఇప్పుడు విలన్గా యాక్ట్ చేస్తున్నట్టు పవర్ఫుల్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యారు. మేము కొరియన్ యాక్టర్ అయిన డాంగ్లీ వచ్చేసి ఈ మూవీలో విలన్గా యాక్ట్ చేస్తున్నాడు అనుకుంటే ఇప్పుడు వివేక్ ఓబ్రాయ్ ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశాడని అయితే ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్మెంట్లు ఉన్నారు. కానీ కొంతమంది హ్యాపీగా ఉన్నారు, కొంతమంది హ్యాపీగా లేరని చెప్పాలి. అండ్ సోషల్ మీడియాలో ఏంటంటే ఆయన యాక్ట్ చేస్తేనే బాగుంటుంది డాంగ్లీ అతను అని అయితే అంటున్నారు. కానీ వివేక్ ఓబ్రాయ్ వచ్చే తోపు యాక్టరు. మనకు రక్త చరిత్రలో ఆయన యాక్టింగ్ ఏ లెవెల్గా ఉంటుందో మనకు తెలిసిందే. అండ్ ఫిలిం సర్కిల్లో కూడా ఏమంటున్నారంటే డాంగ్లీ గారు వచ్చేసి మెయిన్ విలన్ కాదంట, జస్ట్ ఒక క్యామో లెక్క, ఒక విలన్ రోల్ లెక్క అచ్చిపోతారని అయితే అంటున్నారు స్పిరిట్ మూవీలో. చూడాలి అది ఎంతవరకు నిజం అనేది. త్రూ అవుట్ మొత్తం విలన్గా అయితే యాక్ట్ చేయడంట. త్రూ అవుట్ ఫిలిం మొత్తం విలన్గా ఉండేది వివేక్ ఓబ్రాయ్ అంట.